వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసుపై ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన సందర్భంలో సీఏ శంకరయ్య కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నారు. రక్తపు మడుగు శుభ్రం చేస్తున్న సందర్భంలో శంకరయ్య అడ్డు చెప్పలేదని తెలిపారు. వివేకానంద కుటుంబ సభ్యులు హత్య జరిగిందని చెప్పిన తర్వాతే పోస్టుమార్టం తరలించామని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు క్షమాపణ చెప్పాలని లేదా 1.40 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని శంకరయ్య డిమాండ్ చేశాడన్నారు. ఉద్యోగంటూ ఈ విధమైన వ్యవహార శైలి ఉండొచ్చా ఉండకూడదు దానిపైన కూడా మేము అందరినీ కూడా నిపుణులందరినీ కూడా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా శంకరయ్య గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలా. బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది బాబు గారు కాదు. నేను తప్పు చేశానని చెప్పి ముక్కు నీళ్ళగా రాసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా శంకరయ్య గారికి డిమాండ్ చేస్తాను. సాక్ష్యాలు తెరిపేసిన దానికి ఆయన పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత సిబిఐకి వివేకానంద రెడ్డి హత్య కేసు వాళ్ళు చేపట్టిన తర్వాత నేను కోర్టులోకి వచ్చేసి 161 స్టేట్మెంట్ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 161 ఎందుకు తీసుకుంటారంటే మళ్ళీ మాట మార్చుకోకుండా ప్రలోభాలకు గురి కాకోకుండా ఒకసారి మేజిస్ట్రేట్ దగ్గర ఇస్తే దాన్నే సాక్ష్యంగా పరిగణించడం జరుగుతుంది. అంటే తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు సిబిఐ వాళ్ళకు మాట చెప్పి నేను మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇస్తా అని చెప్పి మళ్ళీ వీళ్ళ ప్రలోభాలకు లోన్ అయిపోయి ఎన్ని సెటిల్మెంట్ జరిగిన తర్వాత అంటే ఆయన సస్పెండ్